తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. దానితో పాటుగా మీకు అనుకూలతను కలిగిస్తున్నాడు కాబట్టి భావోద్వేగాలను మీకు ఎక్కువగా కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే చంద్రుడు మరొక విశిష్టత ఏంటిస్తున్నాడు అంటే మీకు గతంలో ఏదైనా ఆహ్, ఆహ్, ఆగిపోయిన పనులు కానీ, లేదా ఇంక కావు అనుకున్న పనులు కానీ, ఈ రాశిలో ఉండేవారికి ఎవరికైనా ఆగిపోయిన, నిలిచిపోయిన పనులను ఈరోజు మీకు మీ ప్రయత్నం లేకుండానే జరిగే పరిస్థితిని చంద్రుడు ఈరోజు అనుకూలంగా ఇస్తున్నాడు. అయితే విద్యార్థులకు చూసినట్టయితే మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో చదువుకునే వాళ్ళు, న్యాయశాస్త్రం చదువుకునే వాళ్ళు, డాక్టర్లు వీళ్ళకి మాత్రము చాలా గడ్డు కాలంగా అనిపిస్తోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మరుసటి రోజు ఎప్పుడైనా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. బదిలీలు అయ్యే అవకాశం ఉంది. మీరున్న స్థానాల్లోని స్థానచలనం కనబడుతోంది. అది వేరే ఉద్యోగానికి వెళ్ళవచ్చు. లేదా అంటే ఉన్న ప్రాంతాల్లోనే వేరే బ్రాంచెస్‌కి మిమ్మల్ని మార్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయము. భాగస్వామ్య ఒప్పందాలకు కూడా ఇది చక్కని సమయము. కానీ వ్యాపార విస్తరణకు ఇది సమయం కాదు. ఈరోజు ఎటువంటి ప్రయత్నం చేయకండి. తరువాత కొత్తగా మేము వ్యాపారం చేద్దాము. ఇన్నాళ్ళు మా ప్రయత్నాలు చేశాము. లోన్‌లు వచ్చేసాయి. ఈరోజు మేము వ్యాపారం చేస్తాము. కొబ్బరికాయ కొట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళకి మాత్రము ఈరోజు కొట్టకండి. మరుసటి రోజు ఎప్పుడైనా ప్రయత్నం చేసుకోండి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు లాభసాటి ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. గతంలో వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కనుక మీరు మళ్ళా ఆ ఒప్పందాలు చేసుకున్నట్టయినా, లేదంటే అగ్రీమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవడానికైనా ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కనబడుతోంది. కొంతమంది గతంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్లకు ఈరోజు అది సమసిపోయి మంచి శుభవార్తలు వినడం కనబడుతోంది. మరికొంతమందికి స్త్రీలకు అనారోగ్య సూచన కనబడుతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా పఠించడము, కాలభైరవ స్వామిని దర్శించడం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటుగా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచారరీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు. శుభదృష్టి చూస్తున్నాడు. శని ప్రభావం కూడా ఈ రాశిలో ఉండే వారికి కలిసి వస్తుంది. అంటే శని ప్రభావము మీకు మంచి కలుగుతుంది తప్ప చెడైతే ఈ రాశిలో ఉండే వారికి గోచరించట్లేదు. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు దృష్టి పెట్టి చదివితేనే, ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటేనే మీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక మీకు మీరనుకున్న ఫలితాల కన్నా వేరే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు జాగ్రత్త చూసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటుగా మీరు టైం పంక్చువాలిటీని కనుక పాటించని పక్షంలో మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగాలు వారంతట వారు మానేయడం కానీ, లేదా అంటే మీ యజమానులు తీసేయడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అది మీ తప్పిదమా, లేదా అంటే ఎవరో తప్పిదము మీ మీద పడి మీకు అలాంటి అవకాశం వచ్చిందా అనేది చూసుకుని, ఒకవేళ మీ తప్పిదం కాకపోతే కనుక మరెవరిదైనా అయ్యి మీ మీద నిందపడి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించినట్టయితే కనుక మీరు వెంటనే మీ యొక్క యజమానులకి చెప్పండి. అది నా తప్పిదం కాదు, ఇలా జరిగింది అని చెప్పినట్టయితే కనుక కొంత మీకు ఉపశమనం కలిగే అవకాశము, వాళ్ళు ఆలోచించే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే ఇది పూర్తిగా నష్టాలకు సంబంధించినట్టుగా ఉంది. ఈరోజు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి, ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి, ఏ రకమైన కొత్త ఆలోచనలు కూడా ఈరోజు అస్సలు చేయకండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే మీ యొక్క సాగులో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము కనబడుతోంది. అది విత్తనాల పరంగానా, లేదా మందుల పరంగానా, క్రిమికీటకాదుల వల్ల, లేదంటే నీటి ఎద్దడి వల్ల, వాతావరణం వల్ల ఏ అంశం అనేది తెలియదు. కానీ మీకు కొంచెం నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. అది మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరిగి విశేషమైన రేటు పలికే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉండే వాళ్ళకి చూసినట్టయితే, అంటే వ్యాపార పారిశ్రామిక రంగంలో ఉన్న వారిద్దరికీ కూడా ఆటంకాలు ఏమైనా గతంలో అంటే మీ
ఎంప్లాయీస్‌తో కావచ్చు, లేదా మీ ప్రత్యర్థులతో కావచ్చు, లేదంటే ఏ ఆటంకమైన సమయానికి క్రెడిట్స్ మీకు రాకపోవడం వల్ల కానీ, మనీ పరంగా కానీ ఏదైనా సరే ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే రోజు ఈ రోజు కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనపడుతున్నాయి. అది గతంలో మీకు ఉన్నవా లేదా కొత్తగా వచ్చాయా అనేది మీరు పరిశీలన చేసుకొని గతం నుంచి కనుక ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా కనబడుతోంది. శని యొక్క ప్రభావం వల్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మరికొంతమందికి శని భగవానుడిని మీరు అర్చన చేయడం కానీ, ఆలయ దర్శనం చేయడం కానీ చేసినట్టయితే కనుక శుభదృష్టి ఉంది. కానీ కొంతమంది మీద జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉంటే కనుక అది వికటించి, అంటే శని రాహు కలవడమో లేదా శని కుజుడు కలవడమో ఇలాంటివి జరిగితే కనుక కుజుడు ప్రభావం ఎక్కువయ్యి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ తప్పిదము మీ జాతకంలో ఉంటుందే తప్ప ఏ గ్రహాల యొక్క తప్పిదము అనేది కాదు. అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. గతంలో ఏమైనా ఉంటే కనుక వెంటనే ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే రాజకీయ రంగంలో చూసిన వాళ్ళకైతే కనుక సామాజికంగానే అంటే సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా ఏమీ ఈరోజు విశేషత ఏమీ కనిపించట్లేదు. తర్వాత కుటుంబపరంగా చూసినట్లయితే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి శుభవార్తలు వింటారు. మరికొంతమంది శుభవార్తలతో పాటు కూడా కొన్ని అంటే ఆటంకము, ఒత్తిడి కలిగించే వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, రవికి శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక రవి వల్ల అనారోగ్య సూచనలు కనపడిన వాళ్ళకి ఆరోగ్యం చిక్కుతుంది. దీంతో పాటుగా గ్రహ సంబంధిత దోషాలు ఏవైనా ఉంటే కనుక అవి కూడా పోయి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. మంచి ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక చదువులో ఉత్సాహం చూపిస్తారు. గతంలో మందబుద్ధిగా ఉండడము, లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, జ్ఞాపక శక్తి తగ్గడము కనుక జరిగి ఉంటే కనుక ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండడము, ఇంట్రెస్ట్ కలిగే అవకాశము కనబడుతోంది. కాబట్టి మీరు వెంటనే ఉత్సాహం కలిగిన వెంటనే, ఇంట్రెస్ట్ కలిగిన వెంటనే మీరు ఏ పని చేద్దామనుకుంటున్నారో తక్షణం ప్రారంభించండి. మీకు అనుకూలత కలుగుతుంది. అయితే ఉద్యోగస్తులకు మీ పనిలో గుర్తింపు కలుగుతుంది. కొంతమందికి అకారణంగా మాట పడే అవకాశము, అది మీ సహచరుల వల్ల కావచ్చు, లేదా మీ పై అధికారుల వల్ల కావచ్చు, లేదంటే మీ ఉద్యోగంలో ఎవరైతే మీరంటే గిట్టని వాళ్ళు కావచ్చు, వారి వల్ల మీరు ఈరోజు మాట పడే అవకాశము, మరి కొంతమంది ఉద్యోగం నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు ఎవరు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా చక్కని సమయము. అగ్రిమెంట్లకు కూడా చాలా చక్కని సమయము. భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, లేదా విదేశాలలో మీ యొక్క వ్యాపారాన్ని స్థాపించడం కోసం సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, ఏదైనా ఈరోజు చక్కని ఫలితాలను పొందబోతున్నారు. అయితే వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. ఎట్లాంటి ఒడిదుడుకులు కానీ, నష్టాలు కానీ అలాంటివి ఏమీ లేవు. పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద పెట్టుబడులు, అంటే ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేయడము, లేదా క్రోర్స్లో ఇన్వెస్ట్ చేయడము, భూమి మీద ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఒకంత జాగ్రత్త తీసుకుని నలుగురిని అడిగి కనుక పెట్టినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. లేదు వాళ్ళు మాకు అవతల వాళ్ళు మంచి వాళ్ళు, లేదా నమ్మకస్తులు అని చెప్పి ముందడుగు వేశారంటే కనుక నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు మీకు మీ మాటకు విలువ లేకపోవడంతో పాటు లేని అపకీర్తి పొందే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మాటను ఈరోజు పొదుపుగా వాడండి. ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య అల్లకొల్లోలమైన వాతావరణము, సఖ్యత లేకపోవడము, బంధుమిత్రుల్లోనూ మాట పడే అవకాశంతో పాటు గతంలో మీరు ఏదైనా మాట అనడం కానీ, లేదా అంటే మీ బంధువుల మధ్య కానీ ఏదైనా అలాగా ఒకంత
నెగటివిటీ అవుతూ ఉంటే కనుక అది ఈరోజు సామరస్యంగా సానుకూలంగా జరిగే అవకాశం కనబడుతోంది. అది మీ కుటుంబాలు ఎలా ఉన్నాయనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే శుభకార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. కొంతమంది ముడుపు కట్టుకోవాలని, ఒక మంచి కార్యం చేస్తున్నాము ఈరోజు వినాయకుడికి ముడుపు కట్టుకుంటామని, ఇలాంటివి ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణంలో మొదటి 5 శ్లోకాలు తప్పనిసరిగా చదవండి. లేదా అంటే దానితో పాటుగా మేము చదవలేము, మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు అనంత, అచ్యుత, గోవింద అనే ఈ 3 నామాలు 108 సార్లు అనుకునే ప్రయత్నం చేయండి. తత్సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.